ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. పటిష్ట భద్రత మధ్య నిర్వహించిన తొలి విడత పోలింగ్ సజావుగా సాగింది. ఛత్తీస్గఢ్లో జరిగిన తొలి విడత పోలింగ్ లో ఎంత శాతం నమోదైంది? సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తిని చూపించారా? ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న భద్రత చర్యలతో ఓటింగ్ శాతం పెరిగిందా? ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 స్థానాలకు గాను తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. తొలి విడత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 70.87% పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన 20 స్థానాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అయినప్పటికీ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సిఆర్పీఎఫ్ కమాండో తీవ్రంగా గాయపడ్డారు. అదే జిల్లాలోని బాండా పోలింగ్ స్టేషన్ సమీపంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. బాండే పోలీస్ స్టేషన్ పరిధిలో సరిహద్దు భద్రతా దళం, జిల్లా రిజర్వ్ గార్డులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి AK-47 రికవరీ చేశారు పోలీసులు. అలాగే మధ్యాహ్నం 1 గంటకు పనావర్ సమీపంలో డిఆర్జీ మావోయిస్టుల మధ్య మరొక ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టు దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ 2 ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బస్తర్, జగదల్పూర్, చిత్రకూట్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 2 గంటల ముందుగానే మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 10 స్థానాల్లో 3 గంటలకే పోలింగ్ ముగిసింది. తొలి విడతలో పోలింగ్ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా ఈ నెల 7న 20 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్లో తొలి విడత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 70.87% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఛత్తీస్గఢ్లో మొదట ఓటింగ్ కాస్త మందకొడిగా సాగినప్పటికీ సాయంత్రానికి జోరందుకుంది. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 9.93% ఓటింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు ఛత్తీస్గఢ్లో 22.97% నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 44.55% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్కసారిగా పెరిగి 70.87%కి వచ్చింది. ఇక ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఖైరాఘర్, చుయిఖాదాన్, గండాయి జిల్లాల్లో 76.31% పోలింగ్ నమోదు అయింది. ఇక బీజాపూర్ జిల్లాలో అత్యల్పంగా 40.98% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజాపూర్ జిల్లా బైరామ్ఘర్ బ్లాక్లోని సెన్సిటివ్ గ్రామమైన చిహ్కా పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన గ్రామస్తులకు ఓటు వేసిన తర్వాత వారి వేళ్లపై చెరగని సిరా వేయలేదు. ఇది అబుజ్మద్కు ఆనుకుని ఉన్న బైరామ్ఘర్ బ్లాక్లోని గ్రామం కావడంతో మావోయిస్టుల భయంతోనే ఇక్కడ గ్రామస్తులు ఇలా చేశారని అధికారులు తెలిపారు. మరొకటి చిహ్కా పోలింగ్ బూత్. ఇక్కడ కూడా మావోయిస్టులు బహిష్కరణ తర్వాత కూడా అంతర్గత ప్రాంతాల్లోని గ్రామస్తులు తమ సొంత ప్రయత్నాలు, మార్గాల ద్వారానే పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశారు. మావోయిస్టుల బెదిరింపులు తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ వీళ్లు తమ ఓటు వేయడానికి రావడాన్ని బట్టి ఓటర్లలో చైతన్యం ఏ మేరకు పెరిగిందో తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉందనే విశ్లేషణల నేపథ్యంలో ఆ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. అంతర్గత పోరు ఉన్నప్పటికీ సీఎం భూపేష్ బఘేల్ నాయకత్వంపైనే నమ్మకంతోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలుపుకోవడం కోసం సంక్షేమ పథకాలను, సీనియర్ నాయకులనే నమ్ముకుంది కాంగ్రెస్. రైతులు, గిరిజనులు, పేదలకు ప్రకటించిన హామీలు, పథకాలతో మరోసారి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం భూపేష్ బఘేల్కు ప్రజల్లో ఉన్న చరిష్మా కలిసి వస్తుందని అంచనా వేస్తోంది.
ఓబీసీ గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భూపేష్ బఘేల్కు మంచి పట్టుంది. వీటితో పాటు బఘేల్ ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్, గోధాన్ న్యాయ్ యోజన, నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాలు తిరిగి అధికారం కట్టబెడతాయని ధీమాతో ఉంది కాంగ్రెస్. మరోవైపు ప్రధాని మోదీ చరిష్మాతోనే గెలవాలని కమలం పార్టీ భావిస్తోంది. అవినీతి రహిత పాలనే ధ్యేయమంటూ ఆమ్ ఆద్మీ సైతం అభ్యర్థులను పోటీకి నిలిపింది. ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అమిత్ బఘేల్ నేతృత్వంలో క్రాంతి సేన జోహార్ ఛత్తీస్గఢ్ పేరుతో ఆవిర్భవించిన పార్టీ ఒక్కసారిగా కాంగ్రెస్, బీజేపీలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన క్రాంతి సేన రాజకీయ పార్టీగా అవతరించింది. ఛత్తీస్గఢ్లో తొలి విడత పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీలు రెండో విడత పోలింగ్పై ఫోకస్ పెట్టాయి. ఛత్తీస్గఢ్లో 70 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఈ నెల 17న జరగనుండడంతో ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా రానుందనే టెన్షన్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మొదలైంది. ఛత్తీస్గఢ్ లో 20 అసెంబ్లీ స్థానాలకు జరిగిన తొలి విడత పోలింగ్ లో ఓటర్లలో చైతన్యం కనిపించింది. మావోయిస్టుల బెదిరింపులను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు ప్రాంతాలు మినహా తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే సాగింది.